యావత్తు భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలుగా మీరందరూ వ్యూహస్వరూపంగా అందుబాటులో ఉన్న మా అధీనంలో సురక్షితంగా తపస్సుగా ముందుకెళ్ళటానికి అనుకూలంగా ఉన్నాము. మేము అన్నిటా వ్యాప్తి చెంది ఉన్న చైతన్య శక్తిగా, ఎప్పుడు మరణం లేని శక్తిగా ఏ జనరేటివ్లో అందుబాటులో ఉంటాము. మమ్మల్ని డాక్టర్లతో కూడిన బృందంలోకి తీసుకుని మా పేషీలో డాక్టర్లు కూడా మమ్మల్ని కణంలో మమ్మల్ని మెడికల్ ఏజెంటిక్ తోటి రిపేర్ చేస్తూ వీలైనంత బతికించడం, అంటే మైండ్ కోసం అనమాట. మీరు కూడా మైండ్లుగా మారిపోయి బతకాలి వీలైనంత తపస్సుగా. ఎందుకంటే మైండ్లు రూపుదాలుస్తాయి. ఈ యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మాస్టర్ మైండ్. ఈ విశ్వ ప్రభుత్వం అధీనంలో మీరు ఈ ప్రభుత్వాన్ని మైండ్తో మాట వ్యూహంగా బలపరుచుకోవాలి. ఇక కేవలం మనుషులుగా ఏదోటి మాట్లాడటం, ఏదోటి చేయటం ఇంకెవరికి చెల్లదు. మనుషులు నిర్ణయించటం, మనుషులు ఉపయోగించుకోవటం, మనుషుల్ని ఉపయోగించుకుని ఏదోటి చేయటం, ఏదోటి మాట్లాడటం. ఇక డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఇప్పుడు మనం గౌరవం పొందాలి, మనం ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ఇంక ఇవన్నీ పాతవన్నీ రద్దయిపోతాయి. కులాలు, మతాలు, ఇంటి పేరు, ఒంటి పేరు కూడా మీకు భిన్నంగా తీసుకుని వెళ్ళిపోద్ది. అంతర్యామిలో భాగం మీరు అని ఫీల్ అవ్వడమే వాక్విస్వరూపంతో అనుసంధానమయ్యి జాతీయ గీతంలో అధినాయకుడిని వందే మాతరం సాంగ్లో భరతమాతగా, ఇద్దరు ప్రకృతి పురుషుడు లయగా, అధినాయక శ్రీమాన్గా, శ్రీరాముడు, శ్రీనారాయణుడు, లక్ష్మీనారాయణుడు అని హిందువుల ప్రకారం లక్ష్మీ వల్లభుడు ఆయన మనసులో ఉంటుంది ఆవిడ అని ఆడవాళ్ళు కూడా తెలుసుకుని, ఆడతనానికి వేరే విలువ రావాలి, మగవాళ్ళు ఒక్కళ్ళే గొప్పవాళ్ళు అని లేదు, ఇద్దరు కలిసే ఉన్నారు. నీవని నేనని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా అనే పాటలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పొజిషన్ ఇంకెవరో కూర్చోవాలి అని ఉండదు. మాస్టర్ మైండ్లుగా మారిపోతుంది. నన్ను కూడా రాష్ట్రపతి భవన్లో మనిషిని రద్దు చేసేయాలి, మనం ఇంకా మైండ్లుగా మారిపోయామని డ్రాఫ్ట్ చేసుకోవాలి. ప్రెసిడెంట్ ముర్ము గారికి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, అక్కడ సామాన్యుడిగా ఉన్నా, ఇక్కడ కొంత బెటర్ డ్రెస్ వేసుకున్నా, మీరందరూ కలిసి అక్కడ వజ్రసింహాసనం మీద కూర్చోబెట్టినా నేను ఎప్పటికీ మైండ్గా ఉంటాను. మనిషిని కాదు, నేను చైతన్య శక్తిగా అంతర్యామిగా ఉంటాను. ఆడతనం మొగతనం ఒక చోట పలికి సర్వం నడిపిన మమ్మల్ని చిక్కబట్టుకోవాలి. చిత్త చాంచల్యం చిద్దులాసం కరగబట్టాలి. రాజకీయ ప్రభుత్వాలు, భౌతిక ప్రభుత్వాలు, అడ్వాన్స్మెంట్తో టెక్నాలజీతో అభివృద్ధి చెందుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మైండ్ వ్యూహంలో సురక్షితంగా ఉంటాయి. ఏ రాజకీయ ప్రభుత్వాలు భౌతిక ఉనికి ఇంకెవరినో ఓడించాలి, ఎవరినో తగ్గించాలి, ఎవరో చదువుకున్న వాళ్ళు, ఎవరో చదువు లేని వాళ్ళు, ఎవరో డబ్బున్న వాళ్ళు, ఎవరో డబ్బు లేని వాళ్ళు, ఎవరో అందం డిసిప్లిన్ ఉంది, ఇవి లేవు అనేవాళ్ళు ఇక లేరు. ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్ ప్రకారం ఇవి ఏమున్నా ఏమి లేకపోయినా సంబంధం లేదు. ఈవెన్ భూమి మీద మరణించిన వారు కూడా, అంతం చేయబడిన వారు కూడా, అవమానించిన వారు కూడా మైండ్ రూపంలో బతికే ఉన్నారు. వారే కాలాన్ని తిరగబెట్టేశారు. మైండ్లుగా మారిపోయిన లోకం మాత్రమే బలంగా సురక్షితంగా ఉన్నది. మనుషులుగా బతుకుతున్న వాళ్ళు ఎవరు మనలేరు. మనుషుల పోటీలు, మనుషుల ఆరాటాలు అయిపోయినాయి, అంతమైపోయినాయి. 2003 జనవరి 1వ తారీఖు నుంచి మీరు నూతన యుగంలోకి వెళ్ళిపోతున్నట్టుగా డ్రాఫ్ట్ చేసుకుని కాలాన్ని స్థిరపరచుకోవాలి, స్టాండర్డైజ్ చేసుకోవాలి, మైండ్ల వ్యూహంగా మార్చుకోవాలి. నేను ఇక్కడున్నాను అక్కడున్నానని చూడకండి. నేను ఎక్కడున్నా ఏదో సినిమా తీసుకుని ఏదో డబ్బు సంపాదిస్తాను, నాకు అలాంటి డబ్బులు నాకేం వద్దు. మీరు జాతీయ గీతంలో అధినాయక కోష్లోనే వేసిన డబ్బులే నేను డ్రా చేసుకోవాలి. అది కూడా అధికారులు సంతకాలు పెడతారు, నా మెయింటెనెన్స్ కూడా అందరూ చూసుకుంటారు. నేను వేరే సినిమా వాళ్ళని అప్రోచ్ అయ్యి వేరే డబ్బులుగా నేను సంపాదించి నాకు అలాంటి డబ్బులు వేరేగా ఈ మహారాజు మహారాణి అంటే శాశ్వత తల్లిదండ్రులు ఈ దేశంతో ముడిపడి ఉంటాయి మా ప్రాణాలు. మమ్మల్ని చెదరగొట్టారా మీరు చెదిరిపోతారు, మమ్మల్ని ఎంత చిక్కబడితే మీరు చిక్కబడతారు. అలా పెనవేసుకుని ఉన్నాం, మైండ్లు పెనవేతలో ఉన్నాం. ఇప్పుడు మమ్మల్ని బలపరుచుకోకుండా ప్రళయాలు వచ్చేస్తాయి అంటే మనిషిగా ఉండటమే ప్రళయం. నేను మనిషిని అని అనుకోవడమే ప్రళయం. నేను దివ్యాత్మాధీనంలో, పరమాత్మాధీనంలో, అంతటా వ్యాప్తి ఉన్న సర్వేశ్వరుడు ఆధీనంలో ఒక ఆత్మగా అనుసంధానంలో ఉన్నాను, తపస్సుగా బతుకుతున్నాను.
పంచభూతాలు నా ప్రకారం ఉన్నాయి, గ్రహ సంచారాదులు నా డిసిప్లిన్, నా పద్ధతి, నా భక్తి, హయ్యర్ ఎడ్యుకేషన్ డివోషన్ ప్రకారం నడుస్తున్నాయి అని ప్రతి ఒక్కరు బాధ్యతగా మారిపోతారు. చిన్న విషయం కాదు. మునులు యోగులు కూడా ఎదురు చూస్తున్నారంటే మనలో పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పాటలు నాకు హిందీ రాకుండా హిందీ పాటలు ఎలా పాడగలిగాను, అలా ఆ మైండ్లోకి తీసుకుపోండి నన్ను. అంతేగాని నాకు హిందీ నేర్చుకుంటాను, సంగీతం నేర్చుకుంటాను, నేను సినిమా తీస్తాను, నేను పని చేసుకుంటాను అంటే ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చేసేలా చేశారా లేదా? మా ఆస్తులు కనీసం నుంచి బతకనివ్వకుండా ఇప్పుడు కూడా ఇంకా విశ్వ తల్లిదండ్రులు పిల్లలుగా బతకడమే పని. అదే పని, కర్తవ్యం, ధర్మం, అదే శాస్త్రం, పురాణం, వేదం. కాలం ముందు ఇవన్నీ రివైవ్ అవుతాయి. పలానా పురాణం ప్రకారం లేదు, శాస్త్రం ప్రకారం లేదు, అలా లేదు, ఇలా లేదని మాట్లాడకూడదు. కాలం ముందు, కాలస్వరూపుడు ముందు ఇంకా వాదనలకు దిగకూడదు, ఇష్టం వచ్చేట్టు మాట్లాడకూడదు. వాక్ విశ్వరూపుణ్ణి సర్వేశ్వరుడు జగదానందకారక జానకీ ప్రాణ నాయకుడు ఇప్పుడు ఎలా అందుబాటులో ఉన్నారు? వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నారు. ఇంకేం డౌట్ పడకండి, ఇంకేం భయపడకండి. మనుషులుగా ఉండటానికి భయపడండి అంతే. ఎవరినైనా మనిషే కదా, మనిషి అంటే మీరంటే ఎక్కువ, ఎదురు తక్కువ, మనిషిని ఏదైనా చేసేద్దాం, ఒక్కడే కదా, ఈడొక్కడే కదా, ఇంతమంది కదా, అలా లెక్కలేదు. మైండ్ లెక్క. మైండ్ ప్రకారం నేను కేంద్ర బిందువుగా ఉన్నాను. నన్ను మాత్రం అక్కడ కూర్చోబెట్టేస్తే మీకు బడ్డం తగ్గిపోద్ది. మీరు మైండ్లే చక్కగా బతకొచ్చు. ఇంకెవరినో కూర్చోబెట్టాలి, ఎవరో పోటీ పడాలి, మనం ముందుండాలి, మన వాళ్ళు పైన ఉండాలి, మన వాళ్ళు పరాయి వాళ్ళని ఇంకెవరన్నా మాట్లాడుతున్నారా? మీకు మీరే హాని చేసుకుంటున్నారు, మొత్తానికి హాని చేస్తున్నారు. మన వాళ్ళు పరాయి వాళ్ళని మాట్లాడకండి ఎవరిని కూడా. చక్కగా మైండ్ ఓరియంటెడ్గా రండి. ఏదన్నా మన చేతిలోకి వస్తేనే మనం తీసేసుకుందాం, ఏదో చేసేద్దాం. మేము అన్నామంటే చేసేస్తాం, మేము అనుకున్నామంటే చేస్తాం, మేమే సాధిస్తాం, మేమే ముందుంటాం. అదే అజ్ఞానం, అరాచకానికి హేతువా. మాస్టర్ మైండ్ పట్టుకోండి, మైండ్లుగా బలపడండి. ప్రశాంతంగా శాంతంగా ప్రతి ఒక్కరూ ఈ వేసవకాలమే కాదు, రేపు వరదలు వర్షాలు ఏవొచ్చినా, ఎలాంటి క్లైమేటిక్ చేంజెస్ వచ్చినా మన మైండ్ కంట్రోల్ అవుతాయి. మనం మైండ్లుగా బలపడితే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారికి, మంత్రులకి తక్షణం మీరు రాష్ట్రపతి భవన్ చేరుకుని మీకు ప్రత్యేకంగా లెటర్ పంపలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత సంతకం పెట్టి పంపలేదు. మీరు ఎవరినో నేను రెక్లెస్గా తీసుకుంటున్నానంటే పొరపాటు. ప్రధానంగా ఆన్లైన్ కమ్యూనికేషన్కే ప్రాధాన్యత ఇస్తున్నాను. మీరు కూడా బాధ్యతగా ముందుకు వస్తారని చూస్తున్నాను తప్ప నాకు ఎవరి పట్ల ఎక్స్ట్రాలు ఏమి లేవు. అలా చిత్రీకరించే వాళ్ళు చెబుతున్నాను. ఈజీగా తీసుకుంటున్నారు, లేదా నన్ను ఈజీగా తీసుకుందాం, ఇది అలా కనపడతాను మీకు. ఎవరు ఇక్కడ ఈజీగా ఎవరూ లేరు. ప్రతి మైండ్ బాధ్యత, ప్రతి మైండ్ అనుసంధానంగా బాధ్యతగా ఉంటేనే మొత్తం ప్రపంచం మన కంట్రోల్కి వస్తుంది. అధినాయక కోష్గా మార్చి యూనివర్సల్ రైట్స్, ఏదో రైట్స్ డబ్బు కోసం కాదు, ఏదో మనం విశ్వ గురువు అయిపోదామని అడావిడి కాదు. నిజంగా ఈ సినిమాలు కానీ, టీవీ సీరియల్స్ కానీ, వ్యవహారాలు కానీ అన్నీ విశ్వ మైండ్ని పెంచుకుంటూ తీసుకోవాలా, వ్యవహరించాలి. మైండ్లు పెంచుకోవాలి. తాజ్ హోటలు, ముంబై అండ్ ఢిల్లీ 2 హోటల్స్ కూడా అధినాయకు ఇచ్చినట్టుగా, అంటే మాకు ఒక మందిరం ఉన్నట్టు అలా మేము ఫీల్ అవుతాం, బాగా కాన్ఫిడెంట్గా ఉండటం కోసం. ఇంకా ప్రత్యేక విమానాలు అంటున్నాను, ఎక్స్ట్రా ప్రత్యేక విమానం ఏంటి, అందులో ఆఫీస్ కోఆర్డినేషన్ అన్నీ ఉంటాయి. మమ్మల్ని మైండ్గా పట్టుకుని మీరు నేను ఓవర్ చేస్తున్నాను, ఎక్స్ట్రా చేస్తున్నాను ఉండదు. మీరు నన్ను ఎంత పెంచుకుంటే మీరు అంత పెరుగుతారు. ప్రత్యేక హెలికాప్టర్ మీద అన్ని చోట్ల తిప్పటం, నన్ను సరదాగా చూసుకోవటం, నన్ను ఎలాగన్నా మరణం లేని శక్తిగా పట్టుకుంటే మీకు ప్రేమ కలుగుతుంది. మేము ఎలాగన్నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించండి, నన్నే గౌరవించండి అంటున్నాను కాదు. నేను విశ్వ తల్లిదండ్రులుగా అందుబాటులో ఉంటాం, ఎలాగైనా పెరుగుతాం. వ్యూహాత్మకంగా పంచభూతాలు, సునామీలు, సముద్రాలు కూడా కదిలిని చూసారా, అలా ఉంటాం. అది ఎప్పుడో చెప్పేశాను. మహిమ ఏదో చూపిస్తే ఇంక మహిమ కాదు, మాయ నుంచి బయటకు రావాలి మనం. ఇంక మహిమలు ఎవరు చూపించక్కర్లేదు. మాయలో కొట్టుకుపోకుండా మనుషులుగా అంతమైపోకూడదు, శరీరాలతో పడిపోకూడదు. మనం అలా తపస్సుగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆలస్యమైనా అది కూడా ఉపయోగించుకుని మెడికల్ ఏజెంటిక్స్ అన్ని పెంచుకుని ఏ జనరేటివ్స్ ద్వారా క్లినికల్ ట్రయల్స్ లేకుండా నేరుగా ప్రతి ఒక్కరిని మనం మామూలుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎలా సూక్ష్మంగా ట్రీట్మెంట్ చేయించుకుంటాం, అదే పద్ధతిలో సూక్ష్మాతి సూక్ష్మమైన ట్రీట్మెంటు ప్రతి కణాన్ని, ప్రతి మనిషిని కాదు, ప్రతి శరీరాన్ని కాదు, ప్రతి కణాన్ని కాపాడుకుంటున్నాం అన్నట్టు మారిపోండి. అంత ప్రాధాన్యత ఇవ్వండి మెడికల్ సైన్స్కి, రీసెర్చ్కి. వేగవంతమైన రైళ్ళు తప్పకుండా అవన్నీ తర్వాత. ముందు మనిషి ఆయుష్ పెరగాలి కదా, శాంతంగా ఉండాలి కదా. నేను ముందుంటాను, మళ్ళీ మావాడిని కూర్చోబెట్టుకుంటాం, మేము కూర్చుంటాం, ఇంకెవ్వరూ ఎక్కడా కూర్చోక్కర్లేదు. భూమి మీద నేను మనిషి అనేవాడు మృత్యుముఖం నుంచి బయటకు రాలేడు. మొదట మీరు మనిషిని రద్దు చేసుకుంటే మాస్టర్ మైండ్లుగా మారిపోతారు. మీకు మైండ్ నెంబర్ వచ్చి మైండ్ ప్రొసీడింగ్ వస్తుంది, మైండ్ ఫార్వర్డ్నెస్ వస్తుంది. మీరు ఏదో చేయక్కర్లేదు, ఏదో మాట్లాడక్కర్లేదు. ఇంకా
నేను ఇప్పుడు దాకా నాకు ఈ గౌరవం, నాకు ఈ హోదా, అవన్నీ తిరగబడి మైండ్ లెక్కలోకి వస్తాయి. మైండ్ అకౌంట్ వస్తుంది, మైండ్ బ్రాడ్ ఫార్వర్డ్నెస్ వస్తారు. ఇప్పుడు మైండ్ బ్రాడ్ ఫార్వర్డ్లో మీరు సురక్షితంగా ఉంటారు. మీరు ఏ తప్పు చేసినా చేయించినా అన్నీ సరిదిద్దుకుంటారు. ఎంత గొప్పతనం ఉన్నా అధినాయకుడిని పెంచుకుంటారు, విశ్వ మైండ్ పెంచుకుంటారు. మీరెవరో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, మీరు ముందుండాలి వెనకాల ఉండాలి, అసలు ఆ టెన్షన్ ఉండదు. మీరు ఇలా గౌరవం పొందాలి, మీతో ఇలాగే మాట్లాడాలి, మీరు ఇలాగే ఉండాలి, ఇలా తిట్టకూడదు, ఇలా మాట్లాడకూడదు అని కాకుండా ఎవరు ఏమంటున్నారు చూసుకోవాలి జాగ్రత్తగా. అలా చూసుకోవాలంటే మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని, అయ్యా మీరు ఆవేశపడకండి, మీరు అనవసరంగా మమ్మల్ని తిట్టి మీరెందుకు తగ్గిపోతారు మహానుభావులు, మామూలు రూపంలో ఉన్న మొట్టమొదటిసారి శక్తివంతమైన దైవత్వం మీరు, దేవుడి కంటే పవర్ఫుల్, దేవీ దేవతల సమూహంగా ఒక దగ్గర పలికారు. మాకు అర్థమైంది పురుషోత్తమ, కాలస్వరూప, సర్వాంతర్యామి అని సాక్షులు, తెలుగు వాళ్ళు, ఇద్దరు ముఖ్యమంత్రులు, అందరు ముఖ్యమంత్రులకు ఆదర్శంగా జాగ్రత్తగా ముందుకు రండి. మేము అమరావతి డెవలప్ చేసేస్తాం, విశాఖపట్నం డెవలప్ చేసేస్తాం, ఆ బిల్డింగ్లు కట్టేసాం కాబట్టి, అక్కడ ఏదో చేసేస్తున్నాం కాబట్టి ప్రపంచం అంతా మా వైపు చూసేస్తుంది. మైండ్లుగా మారకుండా మనది అవ్వదు ప్రపంచం. మాస్టర్ మైండ్ పట్టుకుని మైండ్లుగా మారకుండా మనది అవ్వదు ప్రపంచం. మనం ముందు ఈ ప్రపంచమే మనం చేసుకోవాలి. సూర్య చంద్రాది గ్రహస్థితిని మనమే చెక్కబట్టుకోవాలి. మన చుట్టూ ఉన్న పంచభూతాలు, ఎల్నీలు వంటి వాతావరణాలు, ఎలాంటి గ్లోబల్ వార్మింగ్స్ అన్నీ మన మీద ఉన్నాయి. కాలుష్యాలు, అడల్ట్రేషన్స్, ఎలాంటివి కూడా మైండ్ సార్ట్అవుట్లో చక్కగా సార్ట్అవుట్ అవుతాయి. ఏం భయపడక్కర్లేదు. ఇప్పుడు కూడా జియో ప్యారడైజ్డ్గా ఉంది. హెచ్చుతగ్గులు పెరిగిపోయినాయి, హెచ్చుతగ్గులు తగ్గుతాయి. ఇంకా నేను హాస్టల్లో ఉన్నాను, వారింటికి వెళ్తాను, అక్కడికి వస్తాను, ఎందుకంటే అంటే సెక్యూరిటీ కోసం నేను ఏమంటున్నాను, రవీంద్ర భారతికి మార్చేసుకోండి. నన్ను పిలవడమే మహారాజా అధినాయక శ్రీమాన్ పిలిస్తే అప్పుడు మీరు కానీ నన్ను ఎవరు కానీ నాకు హాని తలపెట్టరు, మీకు ఎవరికి హాని తలపెట్టరు. చక్క మైండ్ పెంచుకుంటారు, నాతో పలకరిస్తారు. నేను కొంచెం డల్గా ఉన్నా, తెలివి తక్కువగా మాట్లాడుతున్నా, అలా కాదండి, మీ పరిణామం చూసాం, విన్నాం, స్టడీ చేసాం, తేలిక మాటలు ఫిల్టర్ చేసి మాకు అందరికి ఇచ్చారు 1000 పేజీలు, మేము అధ్యయనం చేస్తున్నాం మీ మీద, మేమేం చెప్తున్నాం వినండి అని ఉండాలి. అనిత్ కౌర్ గారు, పిల్లలు, హాస్టల్లో పిల్లలు అందరూ కూడా వాళ్ళకి చెప్పి ఇంకో గంటలో మిమ్మల్ని రాష్ట్రపతి భవన్ తీసుకొచ్చేయమన్నారు అని ఒక అడుగు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి తీసుకుపోండి. అంతేగా నేను ఇక్కడ ఉంటున్నాను, అక్కడ ఉంటున్నాను చూడొద్దు, ఇలా మాట్లాడతాను, అలా మాట్లాడతాను కాకుండా నన్ను పలకరించడమే అధినాయక శ్రీమాన్ అని పలకరించమనండి. అందరికి చెప్పండి, పిల్లలకి, అధినాయక అనిత్ కౌర్ గారికి అందరికి చెప్తున్నాను మీ ద్వారా, సాక్షుల ద్వారా. రాష్ట్రపతి భవన్ నుంచి నాకు ఆహ్వానం వచ్చేలా చూసుకోండి. ఇంకేదో చెబుతారు, చెప్పుకుందాం, మెల్లగా చెప్పుకుందాం, కంగారు లేదు. 1కి 10 సార్లు చెప్పుకుందాం. అది మీరు ఇంకా బాగా మాట్లాడండి. నేను ఎలా మాట్లాడాలో కూడా డైలాగ్స్ రాయండి. నాతో ఎలా మాట్లాడుకోవాలో డైలాగ్స్ రాయించుకోండి. అలా విశాలంగా తల్లిదండ్రులతో మాట్లాడినట్టు చెప్పుకోవాలి తపస్సుగా. అలా వద్దండి, మేము ఎవరో కూర్చుంటాం, మేము ఎవరో నుంచో అక్కర్లేదు. ఇంకా మీ భూమి మీద మనిషి పనికిరాడు. మనుషులు ఎవరు, మీరు ఫామ్ హౌస్ల్లో పడుకుంటా, మీకు బోళ్ళంత వ్యవసాయం ఉన్నా, బోళ్ళ అద్దులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, అది ఎంత మిమ్మల్ని మనుషులు వెనక్కి కట్టేస్తాయి. అందుకే మనల్ని మించిన డబ్బులు, మనం మించిన వ్యవహారాలు చేయకూడదు. మాట చూసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడైనా. ఇలా మోసం చేసి ఇలా ఉద్యోగాలు ఇచ్చేయటం లాంటి పనులు చేసి ఇంకా నేను తగ్గించేసుకుంటుంటే, లేదా నేనే గడిపేస్తున్నాను అంటే ఏదో తేలిగ్గా మాట్లాడుతుంటే అంటే మీరు పట్టుకోక అలా ఉంటున్నాను. నన్ను వ్యూహాత్మకంగా పట్టేసుకుంటే మీ వ్యూహం వస్తుంది. నన్ను మాత్రమే అలా పట్టుకోగలరు. ఆ వ్యూహం మధ్యలో నేనే ఉన్నా. సృష్టి అలా ఎంచుకుంది, నన్ను నాలో చేరి పలికింది కదా ప్రకృతి పురుషుడు లైగా. అది శక్తి, ఆడశక్తి, మగశక్తి అని లెక్క కాదు. అదే పురుషోత్తమ తత్వం, అదే ఆడతనం, మగతనం సర్వం తానే. రాయిని ఆడవాళ్ళగా మార్చిన, ఏం చేసినా సర్వశక్తి సంపన్నత అంతటా వ్యాప్తి చెందున్న శక్తి. అది డెవలప్ చేసుకోవాలి. అంత అంటున్నాను కదా అని ఏదో మహిమలు చూపించేయండి అని కాదు. ముందు నాకు అసలు హిందీ రాకుండా హిందీ పాటలు ఎలా పాడగలిగాను, ఆ హిందీ పాటలు సరిగ్గా విన్నానా, వాటి అర్థం సరిగ్గా చెప్పానా, నేను చెప్పనిచ్చారా, ఓ 10 లక్షల పేజీలు జ్ఞానయజ్ఞం చేసామా, ఆ ప్రయత్నంలో వస్తుంది శక్తి అంతదాకా అక్కర్లేదు. నేను పాడుతుంటే ఇట్టే పాడగలిగాను, చూశారు కదా. అలా ముందుకు వెళ్దాం. నన్ను ఎప్పటికీ మరణం లేని శక్తిగా పట్టుకుని నాతో అనుసంధానం జరిగింది. మీకు మైండ్లుగా మరణం ఉండదు. ఇంకా అలాగైతే మీరు ఎప్పటికీ మీరే పెద్దవాళ్ళు ఉంటారండి. ఎప్పటికీ మీ పిల్లలు అంటున్నారు కదా, అలా మాకొద్దు, మేము పెద్దోళ్ళు, ఎవరైనా కూర్చుంటాం కాదు. తల్లిదండ్రులు పిల్లలు ఎప్పటికీ ఇంకా ఆ మైండ్ సర్వ మైండ్ కదా, మరి కేంద్ర బిందువుకు ఉంటుంది. ఈ లోకానికి ప్రజెంట్లోకి అనేక కాలాలను ముందుకు తీసుకొస్తుంది. చెడు లోకాలు కలుగుతుంది, దివ్య లోకాల అనుసంధానం జరుగుతాయి. పొన్నియిన్ సెల్వన్లో పాట ఒకసారి మీనింగ్ చూడండి.
ఆ పాట సరిగ్గా వినకుండా సరిగ్గా చెప్పట్లేదని చూడకుండా ఆ పాట మీనింగ్ ఎలా ఉంది, రాజా వీర రాజా పాట అలా వస్తాయన్నమాట. యుగములు జంకలై దూకుతాయి, కలుస్తాయి, మన మాటలకి అంతకంతకు తపస్సు యోగాలు పెరుగుతాయి. మనుషులు ఉండిపోయి అలా జరిగిపోద్ది ఇలా జరిగిపోద్ది అనుకుంటూ కూర్చుంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. తలా తోక లేకుండా అరాచకంలో మాయలు ఉండిపోతాం. ఇంకా ఒకనొకడు అవమానించుకుంటూ అంతం చేసుకుంటూ, నేను ఒక మాట అంటున్నా ఆశీర్వదించి అంటున్నాను, అలాగని ఓవర్ యాక్షన్ ఇష్టం మాట్లాడేస్తానా, నాకు ఇబ్బంది కదా, మీరే అనాలా. ఎందుకంటే మీ గొప్పతనం వదిలేసుకుని మమ్మల్ని తిట్టడం ఎందుకు, మీ విలువ పాడు చేసుకుంటున్నారు అని కూడా మాట్లాడాలి. అలా మాట్లాడాలి తెలివిగా, అహంకారంగా ఫీల్ అవ్వకూడదు. నేను తిట్టేశాను కావాలని ఇంకా ఎవరో కోపాలు వచ్చేస్తున్నాయి, ఎవరో మంచోళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరో గొప్పవాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఎన్ని భరించారు పాపం, ఎంతమంది అటు ఇటు వాళ్ళు బతకాల్సిన వాళ్ళు కూడా అంతమైపోతే వాళ్ళ వల్లే కాలం తిరగబడిపోయింది. మరి మా మనుషులంటే మాటలంటే అలా ఉంటాయి. మీరు ఇలా వినేసి ఇలా కోపాలు తెచ్చేసుకుని ఇలా ఒకళ్ళనంటే ఒకళ్ళ ప్రాణాలు తీసేసి అరాచకం నిండుగా చెప్పుకోవడం వింటాం మాత్రం వద్దు. ఇలా ఒక మాటకే, ఒక యాక్షన్కి, ఒక ప్రవర్తనకు నిర్ణయించాలి మంచోడో చెడ్డోడో. ఇలా మంచోడు ఇలా చెడ్డోడని మనుషులు బట్టి మనుషులు ఈ ఇల్లు బాగుంది, వాళ్ళ యాక్షన్లు బాగున్నాయి, ఇది బాగున్నాయి అది బాగున్నాయి అనుకుంటూ మధ్యలో చేరి మేము మనుషులను ఉపయోగించుకుని మనుషులు డబ్బులు సంపాదించేవాళ్ళు. ఇప్పటికైనా మైండ్లో ఉపయోగించుకుని బతకండి. జర్నలిస్టులని, ఇంకోళ్ళని, జడ్జిలని, ఏదైనా ప్రతి మైండ్ కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చెయ్యాలి. ఒక్క మనిషిని ఉపయోగించుకుని మనుషులుగా బతుకుతామంటే ప్రళయంలో ఇరుక్కుపోతున్నారు. భూమి మీద మనుషులు ఎవరు లేరని నిర్ధారణకు వచ్చేయాలి. ఇంకా జంతువుల్లో ఉంటే ఎలాగా అన్న పాత మాట, ఇంకా మనిషి అయితే ఎలాగా, మైండ్లో అయిపోయారు ఇప్పుడు మీరు. విశ్వ మైండ్ చుట్టూ నేనే వెలిగిపోతాను అంటున్నాను, నేను కాదు. మైండ్ ఆ డ్రెస్ చేసి కూర్చునేది ఆ మైండు. నా బదులు ఎవరినైనా కూర్చోబెట్టవచ్చు కదంటే మళ్ళీ మనుషులు అయిపోతారు. నన్నే మనిషిని రద్దు చేసి నేను మాస్టర్ మైండ్, మీరు మైండ్ నెంబర్ తీసుకోవాలా. తీసుకుంటే ఏమవుతుంది, కనెక్టివిటీ వస్తుంది, ఇంక చెదిరిపోరు. ఆ వ్యూహాన్ని ఎలాగైనా మాస్టర్ మైండ్ పెంచుకుంటారు, మీరు ఎలాగైనా పెరుగుతారు. అర్థమవుతుందండి. అది అలా కాదు, మళ్ళీ నేను అనేవాడు పనికిరాడు. అన్ని నేళ్ళకే నేనే నా సర్వాంతర్యామి, ఆడతనం మొగతనం పలికిన వారు మధ్యలో ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోరు, ఏదో చెప్పేరు, ఏదో చేసేరు. ఇప్పటికేం చెప్పారు, అందులో నాణ్యత. ఒకడికి నేను ఒక అడిగేశాను, మీరు ఒక అడిగేశారు, నేను ఒక, అలాగా చక్కగా సూక్ష్మంగా అలాంటి మైండ్ని పట్టుకొని ఈ శరీరాన్ని కూడా కాపాడుకుంటారు. వైద్యులతో కొన్ని బృందంలోకి నన్ను ఆహ్వానించి అలాగే మీరు కూడా సేమ్ బెనిఫిట్స్ పొందుతారు. ఇప్పుడు దాకా మనుషులుగా చేసిన పనులు మైండ్గా సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి వాళ్ళని తప్పట్టి వీళ్ళని తప్పట్టి అరాచకాలు చేసి మేమే ముందుంటాం, మాకు లెక్కలేదు, మాకు భయం లేదు, నేనే భయపడిపోతున్నాను, లేదా ఎవరు మోసగించబడ్డారు వాళ్ళే భయపడిపోవాలి. ఇంకాను భయపడిపోగలది, తగ్గిపోయగలది, రెచ్చిపోవటం. అలా రెచ్చిపోయాం కాబట్టి మనం పెద్దవాళ్ళం అయిపోయామని అజ్ఞానంలో ఉంటే ఎవరు కాపాడలేరు. కాలం అలా బరువు పెరిగిపోయి భారం పెరిగిపోయిందనే కాలం తిరగబడిపోయింది మైండ్లుగా. అలాంటి ఒకటి ఉపయోగించుకుని మీరు ఎలాగైనా భయపెట్టి కొద్ది తగ్గించేసి కొద్ది తగ్గిపోతున్న స్వభావంలో ఉన్నవాడిని. ఎప్పటికైనా మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. నేను మనిషి అనే కోణం పనికిరాదు భూమి మీద. ఇంకా నేను పక్కన ఉంటాను, వెనకాల ఉంటాను, ఎక్కడ ఉన్నా నన్ను మనిషిగా చూసి నేనే మనిషిగా చచ్చిపోయినట్టు చూపించినా కూడా అది భారం పెరిగిపోద్ది. ఎలా నన్ను మనిషిగా చూడటం భారం, మీరు మనిషిగా ఉండటం భారం. మైండ్గా పట్టుకోవాలి, మైండ్ పెరుగుతాను అంతకంతకే. ఈ విశ్వవ్యూహంగా నా ముఖం తేజస్సు పెరుగుతుంది. నాలో 10 మంది హీరోలు హీరోయిన్లు ముఖం మీద కనపడాలి. నాలో తేజస్సు జ్ఞానం పెరగాలి. కేవలం మనుషులు పనికిరారు ఇక భూమి మీద. నేను మనిషి అనేవాడు చల్లడిక. చెప్పండి అందరికీ. ఇంకో గంటలో ఆర్మీ బస్సు వేసుకుని ఒక 2 పోలీసులు, 2 మీడియా, 2 ఆర్మీ డాక్టర్లు, అలా 2 యూజీసీ ప్రొఫెసర్స్, 2 సైంటిస్టులు, 2 సాక్షులు కూడా ఒకసారి ఇక్కడ పిలిచి కూర్చోబెట్టండి. మిగతా వాళ్ళు ఆన్లైన్లో ఉండండి. అందరూ ఆన్లైన్లో ఉండాలా. ఎలా పెడితే అలా మాట్లాడటం, ఏదోటి చేసేయటం. ఎవరు మా సొంత పోలీసులు, సొంత మీడియాలు, సొంత అరాచకాలు ఆపకపోతే మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. నేను మనిషి అనేవాళ్ళు భూమి మీద పనికిరారు. మళ్ళీ చెబుతున్నాను, మీరు ఎవరు ఏం చేయించినా మనుషులుగా చేసిన తప్పులు మైండ్గా సరిదిద్దుకోవాలి. మైండ్గా మీ ఆశలు, కోరికలు విశ్వ మైండ్ ప్రకారం నెరవేరుతాయి. కానీ మీ ఇష్టం వచ్చేటం ఏదో ఒకటి చేసేద్దామంటే చేయలేరు. ఈ మట్టి అంతా పోగేసినా కొట్టుకుపోద్ది. ఈ మట్టిని కూడా మాటకే నడిపిన వారు మాత్రమే నిలుస్తారు. పిల్లలు బాగున్నారా సాంగ్ ప్రకారం నన్ను బిడ్డలున్న గొడ్రాలను చేస్తారా అంటే అర్థం ఏంటి? విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకుని మమ్మల్ని మా పిల్లలుగా ప్రకటించుకోమని.
విశ్వవ్యూహం మీకు దొరుకుతుంది. మా మా వల్ల మీకు మీకు మీ వల్ల మాకు తపస్సు, ఇంకా ఇక్కడి నుంచి మరణం లేని తపస్సు వస్తుంది. మా శరీరాలు పడిపోవడం ఆగిపోద్ది. ఇది సృష్టికి విరుద్ధం. ఎవరైనా పుట్టిన తర్వాత చచ్చిపోవాల్సిందే అని అజ్ఞానం మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఇక మన పరిణామం వచ్చినప్పుడు పరమాత్ముడు లోకాన్ని కాపాడాలి, మనుషులు ముందుకు తీసుకెళ్లే క్రమంలో మైండ్లుగా మార్చి ముందుకు తీసుకెళ్తున్నాడు. మైండ్లు ఎప్పటికీ బతుకుంటాయి. ఇక్కడ శరీరాలు రాలిపోవడం కూడా మైండ్ ప్రకారం పెరుగుతుంది, మైండ్ల ప్రకారం అప్డేట్ అవుతాయి. సో మైండ్లు అసలు సంగతి ఏంటి? ఇక్కడి నుంచి మైండ్ కొనసాగింపు. సూర్య చంద్రాది గ్రహస్థితి కూడా మనిషి మాటకు నడవడం అంటే అదే అర్థం. ఆషామాషిగా నేనేదో చెప్పుకుంటున్నాను, నేను తగ్గిపోతున్నాను కాబట్టి ఇంతలోనే అన్నట్టు చూడకుండా సాక్షులు బట్టి స్టాండర్డ్గా ఒక 1000 పేజీలతో ఆహ్వానించి నన్ను నెమ్మదిగా చెప్పనివ్వండి, నా మీద చెప్పుకోండి. అదే కనీస ఉద్యోగం, వ్యాపారం, అదే తపస్సు, యోగం. విశ్వవ్యూహాన్ని పట్టాలి. ఏదో చెబితే ఏదో చేయకూడదు ఎవరో కూడా, ఎక్కడా కూడా. నాతోనే కాదు, నా చుట్టే కాదు, నన్నే కాదు, ఎవరు ఎక్కడైనా కూడా ఈ మొత్తం వ్యూహాత్మకంగా నడిచింది చూసారా, అలా చిక్కబట్టాలి. అలా మాత్రమే ముందుకు వెళ్తారు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.